వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ శ్రీపతి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. నైస్ మీటింగ్ గారు. సో ఏంటి సార్, దాదాపు మీరు 20 years నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ముందు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది ముందుగా ఈ రియల్ ఎస్టేట్లో? అంటే నేను యాక్చువల్గా నా రియల్ ఎస్టేట్ ఎలా స్టార్ట్ అయింది అంటే, నా కెరియర్ వచ్చి నేను ఫస్ట్ శ్రీహరికోటలో మా నాన్నగారు ఎంప్లాయీగా ఉండేవాళ్ళు. అయితే ఆ టైంలో నేను ఒక సూళ్ళూరుపేట దగ్గరలోనే సూళ్ళూరుపేట ఉంది, అంటే నెల్లూరు జిల్లా అండి అది. ఇప్పుడు ఆ సూళ్ళూరుపేటలో ఒక ప్రాపర్టీస్, కొంతమంది ప్రాపర్టీస్ అమ్మడానికి చూస్తున్నారు అనమాట. వాళ్ళకి ఎలా సేల్ చేసుకోవాలో తెలియలేదు. అయితే నాకు కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ ఉండడం ద్వారా నేను అక్కడ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ ప్రాపర్టీ కొనడం జరిగింది అనమాట. దాని ద్వారా నేను కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేశాను అనమాట. అప్పుడు నాకు అనిపించింది, అంటే మనం చేస్తున్న ఫీల్డ్, అంటే నేను అంత ముందు చేస్తున్నది టైలరింగ్ చేసేవాడిని. ఆ టైలరింగ్ చేస్తూ తర్వాత మనకు తెలిసిన పరిచయాల ద్వారా నేను ఆ ప్రాపర్టీ అమ్మడం జరిగింది. అయితే నాకు ఆ టైలరింగ్ చేసే దాని మీద దీనికి కొంత బెనిఫిట్ అనేది నేను అక్కడ చూశాను. అప్పుడు అరే ఇదేదో బాగానే ఉంది, మనం దీన్ని కంటిన్యూ చేసుకుంటే, అంటే మనం చేసుకునే వృత్తితో పాటు అలాగే ఇది కూడా చేద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఆ టైంలో నాకు ఇక్కడ హైదరాబాద్లో మనకి తెలిసిన వాళ్ళ ద్వారా ఒక ఆపర్చునిటీ వచ్చింది నాకు. అంటే ఇట్లా మేము రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము. అది కూడా 2003 అండి, జూన్ 22వ తారీఖు, నాకు బాగా గుర్తుంది అది. ఆ టైంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీలో నేను ఒక ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యి వాళ్ళు ఆ టైంలో మేడ్చల్ ఏరియా బాగా, అంటే ఆ గవర్నమెంట్ కూడా మనకి ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ రన్ అవుతుంది అనమాట ఆ టైంలో. 2003 2002 ఆ టైంలో అంటే మేము వచ్చేటప్పటికి ఆ గవర్నమెంట్ ఉంది, టీడీపీ గవర్నమెంట్ ఉంది అనమాట. అక్కడ హైదరాబాద్ మార్కెట్ పర్లేదు, బాగానే ఉన్నింది. ఆ టైంలో అక్కడ ప్రైజెస్ కూడా మనకి, అంటే మేడ్చల్ అంటేనే అప్పటికే దూరం అనమాట. అసలు యాక్చువల్గా హైదరాబాద్ సిటీ నుంచి చాలా దూరంగా ఉండేది. అది ఆ వెంచర్లో మనకి 500 రూపాయలకి గజం దొరుకుతుండేది. అది హైదరాబాద్ సిటీ నుంచి అక్కడికి వెళ్ళాలంటే దాదాపు అరగంట పట్టేది అనమాట మనకి. ఇప్పుడు దాన్ని చాలా దూరంగా ఫీల్ అవుతుండేవాళ్ళు కస్టమర్స్. అయితే అక్కడ మేము కొంచెం ఛాలెంజింగ్గా తీసుకొని ఆ ప్రాజెక్ట్ని మేము సక్సెస్ఫుల్గా చేయగలిగాం. అది మనకి దాదాపు 1.5 year టైం పట్టిందండి మనకి అక్కడ సేల్స్ చేయడానికి. అయితే సక్సెస్ఫుల్గా చేసాం మనం అది. అది తర్వాత అలాగా, అంటే 2003 నుంచి 2005 వరకు కూడా అంత పెద్ద మార్కెట్ లేదు యాక్చువల్గా. తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం జరిగింది. మన రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందన్నమాట ఆ టైంలో. ఆ టైంలో అంటే అంతకు ముందే మనకి మన ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అప్రూవల్స్ అన్నీ వచ్చున్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని మీద కొంచెం మంచి, అంటే ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడం, ఆయన వర్క్ చేయించడం జరిగిందనమాట. ఆ టైంలో మళ్ళీ మార్కెట్ అనేది బాగా పుంజుకునిందండి. అది 2005లో ఓఆర్ఆర్ చుట్టుపక్కల మీరు గమనిస్తే, అంటే మేము అందరం కూడా అప్పుడు ఇటు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అప్పుడు అనౌన్స్ చేసింది. అప్పుడే వచ్చింది, ఆ టైంలోనే వచ్చింది మనకి భూమి. శంషాబాద్ ఎయిర్పోర్టు, ఓఆర్ఆర్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ టైంలో మనం అక్కడ ఆ సరౌండింగ్స్లో కొత్తూరు కానివ్వండి, అలాగే మన మహేశ్వరం కానివ్వండి, ఆ సరౌండింగ్స్లో వెంచర్ వేయడం, అక్కడ మంచి బిజినెస్ చేయడం జరిగింది. అయితే అనుకోకుండా మనకి 2007 ఆ టైంలో వరల్డ్ వైజ్ మనకి రెసిషన్ వచ్చింది ఐటీలో. అంటే మనకి చాలా మందికి ఆ టైంలో జాబ్స్ పోవడం కానివ్వండి, ఇన్కమ్ సోర్స్ లేకపోవడం కానీ ఉండేదన్నమాట. అందుకని ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అయితే ఆ 2007 నుంచి 2011-12 వరకు కూడా మార్కెట్ బాగా స్లో డౌన్ అయిందండి. ఆ మధ్యలో, అంటే 2007 వరకు ఏదైతే భూమి ఉన్నిందో, ఆ 2007 నుంచి 2011 వరకు కూడా మార్కెట్ బాగా డౌన్ అయింది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ప్రైజెస్ విషయం చూసుకుంటే, మనం మణికొండ ఏరియాలో, ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్తాను. మణికొండలో అల్కాపూర్ టౌన్షిప్ అని ఉందండి. అల్కాపూర్ టౌన్షిప్లో 2005 నుంచి 2007 వరకు బాగా మార్కెట్ పెరిగింది. ఆ టైంలో మనకి ఎట్లా ఉండేదంటే 10,000 నుంచి 40,000 రూపాయల వరకు గజం వెళ్ళిందండి అక్కడ ఆ ఏరియాలో. అయితే ఎప్పుడైతే రెసిషన్ వచ్చిందో ఆ టైం నుంచి మార్కెట్ పడిపోతూ వచ్చి చివరికి మళ్ళీ 10,000 రూపాయలకి చేరింది అది అక్కడ. అంటే రీసేల్ అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో, అంటే అంత రెసిషన్ నడిచింది అనమాట ఆ టైంలో. ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో బిల్డర్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి అమౌంట్స్ లేక, అంటే ఎప్పుడైనా బిల్డర్స్ చేసేది కూడా కొంతవరకు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు, కానీ తర్వాత ఫర్దర్గా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం వాళ్ళు కస్టమర్స్ సపోర్ట్, అంటే వాళ్ళు కొంటేనే వాళ్ళకి
దాని మిగతా బిల్డింగ్ అంతా కంప్లీట్ చేయగలిగేవాళ్ళు. కానీ ఆ టైంలో రిజిస్ట్రేషన్ రావడంతో చాలామంది బిల్డర్స్ అక్కడే వదిలేసి ఎస్కేప్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కంప్లీట్ చేయలేక. 2000 అంటే 2008 నుంచి 2011 వరకు అదే జరిగిందండి మార్కెట్. అసలు చాలా వరకు అసలు డిస్టర్బ్ అయిపోయారు, అసలు మార్కెట్ అంతా స్తబ్ద అయిపోయింది అది. అయితే మళ్ళీ 2011 నుంచి కొంచెం పికప్ అయ్యి 12-13 వచ్చేసరికి మార్కెట్ బాగా పుంజుకునిందండి. అది తెలంగాణ ఫార్మేషన్ అవన్నీ రావడము, తర్వాత మార్కెట్ అంతా మంచి పొజిషన్కి వచ్చిందనమాట. అలా దాని తర్వాత మళ్ళీ కూడా అనుకోకుండా 2016లో మనకి ఈ డిమానిటైజేషన్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. అది ఏవైతే 1000 రూపీస్ నోట్స్ క్యాన్సిల్ చేయడము, కొత్త నోట్స్ రావడం మార్కెట్లోకి, ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మార్కెట్ మళ్ళీ డౌన్ అయింది. ఏదైతే మనం ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో 11 నుంచి 12 వరకు పెరుగుతూ వచ్చి అట్లా 16 వరకు బాగా మార్కెట్ పెరిగింది. తర్వాత 2016లో మళ్ళీ ఎప్పుడైతే డిమానిటైజేషన్ వచ్చిందో మళ్ళీ మార్కెట్ కొద్దిగా స్లో డౌన్ అయింది. తర్వాత మళ్ళీ 2018 వరకు కూడా కొంత దాని ఎఫెక్ట్ ఉండింది. తర్వాత 18 నుంచి మనకి 19-20 బాగా జరిగిందండి మార్కెట్, మళ్ళీ భూమి పెరిగింది. అదే టైంలో మనకి అనుకోకుండా ఈ కరోనా రావడం జరిగింది. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కూడా మళ్ళీ మార్కెట్ స్లో అయింది. అందరికీ తెలిసిందే అది. అసలు మనకి మన జీవితంలో అసలు ఎవరు మర్చిపోలేనటువంటి సంఘటన అది, కరోనా అనేది. ఎవరికి అటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని కోరుకుందాం. ఎనివే మళ్ళీ ఆ టైంలో మార్కెట్ అనేది మళ్ళీ స్లో డౌన్ అయిందండి. అయితే అది ఎక్కువ రోజులు నిలవలేదు. మనకి 2021 నుంచి మళ్ళీ 2022లో మళ్ళీ హైదరాబాద్ మార్కెట్ అనేది బ్రహ్మాండంగా బూమ్ అయింది. అది అంటే దాదాపు మీరు 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్ని దగ్గరుండి గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో దాదాపు అప్ అండ్ డౌన్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా చూసాం. కానీ పూర్తిగా పడిపోవటం అనేది అవాస్తవం. రేట్లు అనేది అంటే మరీ దారుణంగా అయితే పడిపోలేదు, తక్కువ అమ్మలేదు ఎవరైతే ప్రాఫిట్లోనే ఉంచుకున్నారు. అంటే అమ్మాలనుకున్న వాళ్ళే, అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రాపర్టీ కొంటారు బాగానే ఉంటుంది, కానీ వాళ్ళకి అవసరానికి పనికొచ్చే టైంలో వాళ్ళకి కొంతమందికి దాన్ని అది ఉపయోగపడలేదు. కానీ ఇప్పుడు అవసరానికి మించి కొంటున్నారు అంటే ఏంటి అంటే హైదరాబాద్కి ఫ్యూచర్ ఉందండి. దాన్ని బేస్ చేసుకొని అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మీరు గమనిస్తే మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి, లైక్ ఇప్పుడు బెంగళూరు కానివ్వండి, బాంబే కానివ్వండి, చెన్నై, పూణే, అలాగే ఢిల్లీ, ఇవన్నీ కలకత్తా, ఇట్లాంటివన్నీ మెట్రోపాలిటన్ సిటీస్. ఆ మెట్రోపాలిటన్ సిటీస్కి వచ్చేసరికి ఆల్రెడీ అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి మార్కెట్లో. ప్లస్ వాటికి ఏంటంటే డెవలప్ అవ్వడానికి కూడా ల్యాండ్ బ్యాంక్ అనేది లేదు అక్కడ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్కి అది బాగా ప్లస్ పాయింట్ అనమాట. అంటే ఏ విధంగా అనుకుంటే మనకి హైదరాబాద్ వచ్చేసరికి ల్యాండ్ బ్యాంక్ చాలా ఉందండి. అంటే ఒక 100 కిలోమీటర్స్ రేడియస్లో ఎంత దూరం వెళ్ళినా కూడా మన తెలంగాణలోనే ఉంటాం మనం. ప్లస్ ల్యాండ్ బ్యాంక్ కూడా చాలా ఉంది. అది కూడా ఒక పక్కకి రిస్ట్రిక్ట్ అవ్వలేదు ఏది కూడా. అంటే ఇప్పుడు మీరు బెంగళూరు చూసుకున్నారు అనుకోండి, బెంగళూరుకి ఒక పక్క ఆంధ్ర బార్డర్ వచ్చేస్తుంది. సో వాళ్ళు ఇటు సౌత్ సైడ్ రాలేరు, ఈస్ట్ సైడ్ సౌత్ సైడ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వలేరు. ఒక పక్క తమిళనాడు ఉంటుంది, ఒక పక్క ఆంధ్ర ఉంటుంది, కాబట్టి వాళ్ళు అది కవర్ చేయలేరు. అంటే మిగతా రాలేరు. ఒక్క సైడ్ మాత్రం వాళ్ళు, అంటే 2 సైడ్స్ మాత్రం వాళ్ళు డెవలప్ అవుతుంది. అలాగే ముంబై చూసుకున్నారు అనుకుంటే మీకు ఒక సైడ్ అంతా సీ ఉంటుంది, సో అది కూడా అంత డెవలప్ కాలేదు. ప్లస్ ఢిల్లీ చూసుకుంటే ఏమవుతుందంటే ఢిల్లీ ఒక చిన్న ఇది ఏరియానే, ప్లస్ పక్క రాష్ట్రాల్లో మీకు షేర్ అవుతాయి అనమాట. ఇట్లా ప్రతిదానికి ఒక రిస్ట్రిక్షన్ ఉంది. కానీ ఇక్కడ హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఇక్కడ లిమిటేషన్ లేదు. అంటే ల్యాండ్ లిమిటేషన్ అనేది మనకు 100 కిలోమీటర్స్ రేడియస్ వరకు, అంటే మీకు 200 కిలోమీటర్స్, నేను రేడియస్ చెప్తున్నాను, సిటీ సెంటర్ నేను చూసుకున్నప్పుడు 100 కిలోమీటర్స్ రేడియస్ అంటే మీకు ఓవరాల్గా చూసుకుంటే 200 కిలోమీటర్స్ ఏరియాని మనం కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ అనేది ఉంది. అది కాకుండా మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి మనకి, అది బాగా ప్లస్ పాయింట్. ప్లస్ ఎక్కడికి కనెక్ట్ అవ్వాలన్నా కూడా మనకి ఈ ఓఆర్ఆర్ ఏదైతే మనకి ఫామ్ అయిందో దానివల్ల ఎక్కడ మీరు వెళ్ళాలన్నా కూడా మనం ఒక అరగంట నుంచి గంట లోపల మనం అన్ని ఏరియాస్కి రీచ్ అవ్వగలం. అట్లాంటి ఏరియా ఉంది. సో అది మనకి ఇక్కడ బాగా ప్లస్ అవుతుంది హైదరాబాద్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ ఫ్యూచర్లో దీన్ని మనకి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేద్దాం అనేది కూడా ఆలోచన ఉంది. సో అది ఈరోజు కాకపోవచ్చు ఇమీడియట్గా, కానీ ఫ్యూచర్లో మాత్రం మనకి అయ్యేదానికి స్కోప్ అయితే కనిపిస్తుందండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందులో మన హైదరాబాద్ కల్చర్ చూసుకున్నా కూడా ఒక్క ఏరియా నుంచి కాదండి, మనకి అన్ని ఏరియాస్ నుంచి ఇండియాలో. ఎందుకు అడిగానంటే ఆ ప్రశ్న మిమ్మల్ని అవసరాన్ని మించుకుంటున్నారు అనేది బేసిక్గా ఈ మధ్యకాలంలో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం
లేదంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా రియల్ ఎస్టేట్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దాదాపు మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో కొంచెం ల్యాండ్ రేట్లు తక్కువనే ఉన్నాయి. అంటే వెస్ట్ అయితే కొంచెం ఎత్తులో ఉన్నాయి, ఈస్ట్ నార్త్ సైడ్ అయితే కొంత తక్కువ రేట్లో ఉన్నాయి. కాబట్టి సో భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే పిల్లల పెళ్ళిళ్ళకి కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, అన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్పి ఈ గోల్డ్ షేర్ మార్కెట్ కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ ఇందులో వస్తున్నాయి. కాబట్టి ఎక్కువ వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ కూడా అదే అండి. అంటే ఎక్కడ వాళ్ళకి ప్లేసెస్ లేవు ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ హైదరాబాద్ లో ల్యాండ్ బ్యాంక్ అనేది స్క్వైర్ యార్డ్స్ లోనే అమ్ముతున్నాం మనం. ఇంకా వేరే మీరు మెట్రోపాలిటన్ సిటీస్ కి వెళ్తే వాళ్ళు స్క్వైర్ ఫీట్స్ లో అమ్ముతున్నారు. సో అక్కడ ల్యాండ్ తక్కువ ఉన్నది, ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉందండి. అది మనకి ఇక్కడ అడ్వాంటేజ్ అంటే మనకి ఇంకా స్క్వైర్ యార్డ్స్ లో దొరుకుతుంది. అది కూడా ల్యాండ్ మనకి ఒక పర్సన్ 5 లక్షలు కొనాలన్నా ల్యాండ్ దొరుకుతుంది, 1 కోటి రూపాయలు పెట్టి కొనాలన్నా ల్యాండ్ దొరుకుతుంది. అంటే అట్లా ప్రతి ఒక్కరికి అంటే చిన్నవాడు పేదవాడు అయినా సరే ఇన్వెస్ట్ చేసుకోగలడు. అలాగే ఎంత ఫైనాన్షియల్గా బాగా పొజిషన్ ఉన్నవాడైనా సరే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోగలడు. అన్ని టైప్స్ ఆఫ్ కస్టమర్స్కి ఇక్కడ ఫెసిలిటీ ఉంది. అదే వేరే అదర్ మెట్రోపాలిటన్ సిటీస్లో చూసుకున్నప్పుడు ఆ అవకాశం లేదు. కాబట్టి అందరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు.